వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను నైట్ షిఫ్ట్లో ఉన్నప్పుడు నా డే రొటీన్ ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నా. నా వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది, బట్ నా షిఫ్ట్ అయిపోవడానికి ఇంకా కొంచెం టైం ఉంది. సో అందుకనేసి సన్ రైజ్ని ఎంజాయ్ చేద్దామని అయితే బయటకు వచ్చేసాను అనమాట. చుట్టూ పచ్చని చెట్లు, ఉదయించే సూర్యుడు, పక్షుల కిలకిలలు చూడడానికి ఎంత బాగుందో కదండి. ఇటువంటి అట్మాస్ఫియర్ మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. సిటీలో అయితే ఫుల్ పొల్యూషన్ ఉంటుంది, అదే పల్లెటూరులో అయితే ఎంత పీస్ఫుల్గా గ్రీనరీగా ఉంటుందో కదండి. మార్నింగ్ సన్ రైజ్కి ఎక్స్పోజ్ అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి కదండి. సో అందుకనేసి కొంచెం అలా సన్ని ఎంజాయ్ చేద్దామనేసి కొంచెం బయటకు వచ్చేసి వాక్ చేశాను అనమాట. ఆ తర్వాత అయితే ఏబీసీ జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నా. సో ఆ ప్రాసెస్ అంతా ఒక షార్ట్ వీడియోలో అయితే మీకు అప్లోడ్ చేశాను, చెక్అవుట్ చేయండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా మా ఫాదర్ అయితే నా కోసం టిఫిన్ అయితే తీసుకువచ్చేసారనమాట. అది తిందామనే లోపు మా బూస్ట్ అయితే డోర్ గిరేస్తున్నాడు. సో అందుకనేసి డోర్ అయితే ఓపెన్ చేశాను. వాడేదో నేను ఎక్కడికో వెళ్ళి వచ్చేసినట్టుగా చాలా ఎక్సైట్ అయితే అయిపోయాడు. ఇంకా కొద్దిసేపు వాడిని ప్యాంపరింగ్ అయితే చేసేసా అనమాట. అలా చేసేసి ఇంకా వాటిని అయితే బయటకైతే వదిలేసాను. వాళ్ళు కొంచెం కొంచెం సేపు అటు ఇటు తిరిగి వస్తారు అని. సో నేను కూడా ఇంకా వాళ్ళతో పాటు అలా పైకి వెళ్ళి కొద్దిసేపు అటు ఇటు వాక్ చేశాను అనమాట. మా బూస్ట్ లియో అయితే బాగా సన్ రైజ్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా అలా కిందకైతే వచ్చేసాను. ఇంకా వచ్చేసి లోపలికి అయితే తీసుకువచ్చేసాను అనమాట. ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ని అయితే ఫినిష్ చేసేసాను. ఫినిష్ చేసేసాక నేను హ్యాండ్ ఓవర్ చేయాల్సిన వర్క్స్ అయితే కొన్ని ఉంటాయి కదా, సో వాడిని అయితే హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా లాగ్ ఆఫ్ చేసేద్దామని రెడీగా ఉన్నాను. సో మీలో ఎంతమందికి ఈ మౌస్ గురించి తెలుసో కమెంట్ చేసేయండి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్ళకి ఈ మౌస్ అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇంకా అలా అన్నీ అయితే లాగ్ ఆఫ్ చేసేస్తున్నాను అనమాట. మళ్ళీ కూడా నా కోసం వెయిట్ చేస్తున్నాడు పడుకుందాం అనేసి. సో ఇంకా మా బూస్ట్ అయితే ఇంకా బయటే ఉన్నాడు. సో ఇంకా వాళ్ళని అయితే పిలుచుకుని వచ్చేసాం అనమాట. ఇంకా వాళ్ళని పిలుచుకుని వచ్చేసి పడుకుందామని రెడీగా ఉన్నాం. సో వాళ్ళు నాకంటే ముందుగా బెడ్ ఎక్కేసి రెడీగా ఉన్నారనమాట. డైలీ నైట్ పడుకునే ముందు వాళ్ళకైతే ట్రీట్స్ ఇస్తాను. సో ఇంకా నేను నైట్ వాళ్ళతో పడుకోవడానికి లేదు కదా, సో వర్కింగ్ అన్న కదా, సో అందుకనేసి వాళ్ళకి ట్రీట్స్ ఇప్పుడు ఇస్తున్నాను అనమాట. సో ఆ ట్రీట్స్ కోసం వాళ్ళు చేసే అల్లరి చూడండి, వాళ్ళు చేసే అల్లరి అంత ఇంత కాదనమాట. సో ఇంకా అలా ట్రీట్స్ తింటున్నాడు అనమాట మా బూస్ట్ లియో. సో ఇంకా మా బూస్ట్ నైట్ అయితే మేము ఫుడ్ పెడుతూ ఉంటాము, ఒక బౌల్లో పక్కన పెడతాం అనమాట. సో వాళ్ళకి ఆకలి వేసినప్పుడు వెళ్ళి తింటుంది అనమాట. సో ఇంకా మా బూస్ట్ అలా వెళ్ళి తింటుంది. సో ఇంకా నేను పడుకొని లేచి లంచ్ అయితే చేసేసాను. ఫుల్గా తినేసి ఇంకా టీవీ అయితే చూస్తున్నాను అనమాట. సో అలా బయటకు వచ్చినప్పటికీ ఒక స్ట్రీట్ డాగ్ అయితే పడుకొని ఉంది. సో వాడి కోసం అని ఫుడ్ అయితే తీసుకుని వెళ్తున్నా. సో నేను ఇంకా అలా దగ్గరికి వెళ్తున్నా అనమాట. ఇంకా వాడు నన్ను చూసి దూరంగా అయితే వెళ్ళిపోతున్నాడు. ఇంకా వాడికి ఫుడ్ అక్కడ పక్కన పెట్టేసి నేను పక్కకి వచ్చేసాను అనమాట. సో నేను వచ్చేసాక కొద్దిసేపు ఉన్నాక అది ఫుడ్ దగ్గరికి అయితే వెళ్ళి తిన్నది. సో ఈ లోపు మా బూస్ట్ గడ్ అయితే నా ఫుడ్ తీసుకుని వెళ్ళి పెట్టేస్తానా అని అరుస్తున్నాడు. సో ఇంకా అలా అరిచి అలా కామ్ అయ్యి స్టెప్స్ మీద కూర్చున్నాడు అనమాట. సో ఇంకా అలా స్టెప్స్ మీద కూర్చుని అలా ప్రపంచాన్ని అయితే చూస్తూ ఉంటాడనమాట. మొత్తం రోడ్ మీద వచ్చి వెళ్ళే వాళ్ళ మీద అలా చూస్తూ అరుస్తూ ఉంటాడనమాట. సో ఈలోపు సడన్గా వెదర్ అయితే చేంజ్ అయిపోయింది. చాలా క్లౌడీగా చాలా అంటే చాలా బాగుంది, చక్కని గాలి అయితే వేసింది. ఇంకా అలా బయటకు వచ్చి నేను ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఇంకా చెట్టుకు పువ్వులు ఉంటే వాటిని అయితే కోసుకున్నాను. వాటిని అయితే కోసుకొని ఇంకా అలా ఇంట్లోకి వచ్చేసాను అనమాట. ఇంకా మా మదర్ మాల కడతా అన్నారు. తర్వాత ఇంకా వెదర్ అయితే చేంజ్ అయ్యింది కదా, నాకు ఇంకా ఫుల్గా ఆకలి వేసేసింది అనమాట. సో అందుకనేసి మ్యాగీ అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా మ్యాగీ చేసుకుని తినేసాను. సో తినేసాక ఇంకా నైట్ కొంచెం వర్క్ ఉంటే కొంచెం బయటకు వెళ్ళాను అనమాట. సో వర్క్ ఫినిష్ అయ్యాక టిఫిన్ కూడా ఇంకా బయటే చేసేసాను అనమాట. చేసేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ వచ్చేసి నైట్ షిఫ్ట్ అన్నాను కదా, సో వర్క్ అయితే స్టార్ట్ చేశాను. సో that's all about the video. Thanks for watching. Please do like, share and subscribe to my channel.